కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్. జిల్లాలో ఖరీఫ్ రబీ సీజన్లకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంది. రైతులు ఇంటింటి సందర్శన చేసి ప్రభుత్వం అందిస్తున్న పథకాల లబ్ధిని తదితర అంశాలను రైతులకు వివరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. చంద్రబాబు ప్రైవేటీకరణ మత్తులో జోగుతున్నారు. తమలాంటి వాళ్ళ విమర్శలు వినపడనట్టు నటిస్తూ రాష్ట్రాన్ని అదాని ప్రదేశ్ గా మార్చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సిపిఎం మాజీ పార్లమెంటు సభ్యులు పెనుమల్లి మధు. చెరువు కబ్జాదారులపై చర్యలు తీసుకోండి. తిరుచానూరులో యోగి మల్లవరం ప్రభుత్వ చెరువు భూమి ఆక్రమణ. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కి వినతి పత్రం సమర్పించిన సిపిఎం నేతలు. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 నుండి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం గాజుల మన్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత 1.5 సంవత్సరంలో పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఈ పథకాలు, సౌకర్యాలు ప్రతి రైతు ఇంటి వద్దకే చేరేలా నేటి నుండి 29వ తేదీ వరకు గ్రామ సచివాలయం సిబ్బంది ఇంటింటికి చేరి అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విఆర్ఓలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎనర్జీ అసిస్టెంట్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిడెట్, ఫుడ్ ప్రాసెసింగ్, రైతులకు ప్రభుత్వం అందించే మద్దతు అంశాలపై రైతులకు వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు, రేణుగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, మండల విఏఓ, విఆర్ఓలు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ మేలు చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలని చేపట్టింది గత సంవత్సరంన్నర పరిధిలో. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రైతుకి ఇంటి వద్దనే వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా ఏమేం సంక్షేమ పథకాలు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం రైతుల కోసం, రైతుల బాగు కోసం చేస్తుందనేది తెలిసే విధంగా ఈ వారం రోజులు, ఈ రోజు నుంచి ఈ శనివారం వరకు 29వ తారీఖు వరకు సచివాలయం సిబ్బంది, ముఖ్యంగా అగ్రికల్చర్ అసిస్టెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంటు, ఇట్లాగా అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్. ఎందుకంటే చాలా చోట్ల రైతులకి కరెంటు వల్ల సమస్యలు వాటికి కూడా ఉంటాయి కాబట్టి ఈ నలుగురు కలిపి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్కడున్న రైతులతో మమేకమయ్యి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా, ముఖ్యంగా అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా చేరుస్తుంది 3 విడతల్లో. అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్కి కానీ రబీకి కానీ సరిపడా యూరియా మినిమం ఎకరాకి 3 బస్తాలు లెక్కన ఇస్తుంది. అదేవిధంగా ఎక్కడన్నా మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర కంటే కూడా మనకి వరి ధాన్యం కనుక తక్కువ రేటు పలికే మాట అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ధాన్యం గింజ అయ్యేంత వరకు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనేది కూడా ప్రతి ఒక్క రైతులకి ముందుగానే తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంచి దిగుబడి రావాలంటే నీటి భద్రత కూడా చాలా అవసరం. మన జిల్లాలో అదృష్టవశాత్తు గత సంవత్సరం, ఈ సంవత్సరం అనుకున్న దానికంటే వర్షపాతం ఎక్కువ నమోదైంది. ప్రతి ఒక్క నీటి చుక్కను మనము సేవ్ చేసుకునే భాగంలోనే చెరువులన్నీ కూడా, ముఖ్యంగా జిల్లాలో 2,600 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నింటినీ కూడా మనం ముందుగానే స్ట్రెంథన్ చేసుకొని కలుజులన్నీ కూడా ఓపెన్ చేసుకొని ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా నిండే విధంగా చర్యలు తీసుకున్నాం. తద్వారా బోర్లలో కూడా నీళ్లు ఎక్కువ మనకు వచ్చే పరిస్థితి, ఆయకట్టు దారులందరికీ కూడా 2 పంటలు వేసుకునే పరిస్థితి కూడా మనం ఈసారి కల్పించడం జరిగింది. అదేవిధంగా మనకి ముఖ్యంగా సహజ వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనం చూస్తున్నాం. అది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది, భూసారం కూడా పెరుగుతుంది, మనకి ఖర్చులు కూడా తగ్గుతాయి, రాబడి పెరుగుతుంది. కాబట్టి రైతులందరినీ కూడా వీలైనంత వరకు సహజ వ్యవసాయం అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయమని కూడా ప్రభుత్వం నుంచి మనకి రైతులందరినీ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతులందరికీ ఇప్పుడు మనకి లేబర్ సమస్య ఒకటి ఎక్కువ అవుతుంది కాబట్టి మెషినరీ ఎక్కువ పెట్టుకొని చేసే విధంగా, తద్వారా సిహెచ్సిలుగా ఫామ్ అయ్యి వాళ్ళకి ఖర్చులు తగ్గుతాయి, అదేవిధంగా రాబడులు పెరుగుతాయి. ముఖ్యంగా డ్రోన్ సాయంతో ఇప్పుడు చూస్తే
డ్రోన్తో ఒక ఎకరాకి 6 నిమిషాల్లో మనము స్ప్రేయింగ్ చేయొచ్చు. మామూలుగా అయితే ఒక మనిషితో పెట్టి చేయించాలంటే సుమారుగా ఎకరాకి 2-3 గంటల పైనే పడుతుంది. రోజుకు డ్రోన్తో 30 ఎకరాల వరకు పిచికారీ చేయొచ్చు. మామూలుగా మనిషితో అయితే 4-5 ఎకరాలకు మించి ఎక్కువ చేయలేని పరిస్థితి. ఇట్లాగా మరి అదేవిధంగా మామిడి రైతులకు కూడా డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషను, వేరుశెనగ రైతులు కూడా డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషను, అదేవిధంగా మనకి అన్ని రకమైనటువంటి పరికరాలు, యంత్ర పరికరాలను కూడా ప్రభుత్వము అందించే పరిస్థితి. ఇట్లా చూసుకున్నట్టయితే మనకి మన జిల్లాలో మామిడి రైతులకు కూడా మొన్న ప్రభుత్వం టన్నుకు 4 రూపాయల లెక్కన ప్రభుత్వం నుంచి సహాయము, అదేవిధంగా ప్రాసెసింగ్ వాళ్ళ దగ్గర నుంచి 6-8 రూపాయల వరకు కూడా సహాయము ఖచ్చితంగా ధర వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు ప్రైవేటీకరణ మత్తులో జోగుతున్నారని, తమలాంటి వాళ్ళ విమర్శలు వినపడనట్టు నటిస్తూ రాష్ట్రాన్ని అదాని ప్రదేశ్గా మార్చేస్తున్నారని సిపిఎం మాజీ పార్లమెంటు సభ్యులు పెనుమల్లి మధు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి యశోదా నగర్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సోమవారం ఉదయం పెనుమల్లి మధు మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్న అనేక పరిణామాల గురించి వ్యాఖ్యానాలు చేశారు. 66,350 కోట్ల ఖర్చుతో అమరావతి నగరాన్ని ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. పట్టణ ప్రాంతాలలో రోడ్లు, మంచినీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర ప్రజా సౌకర్యాలు అన్నిటినీ ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తూ రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి సాగుతున్నాయని, ఉదయం పూట ఒక్కసారిగా రైలు వస్తున్న సందర్భంలో వేలాది మంది భక్తులు బయటకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు తొక్కిసలాటలు జరుగుతోందని, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయకుండా కాంట్రాక్టర్ వేడుక చూస్తున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాను లేఖలు పంపుతామని, తక్షణం తొక్కిసలాట నివారణకు తగిన జాగ్రత్తలు రైల్వే యాజమాన్యాలు తీసుకోవాలని పెనుమల్లి మధు సూచించారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా నేతలు వందవాసి నాగరాజు, కందారపు మురళి, సుబ్రహ్మణ్యం, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం నాసిరకమైనటువంటి ప్రైవేట్ రంగం వచ్చినటువంటి అన్ని రంగాల్లో ఏర్పాట్లు అనేటువంటి నాసిరకంగా ఉంటాయి. ప్రభుత్వ రంగంలో రైల్వేలో క్యాటరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు తినడానికి వీలుగా సరఫరాలు ఉండేవి ఆహార పదార్థాలు. ప్రైవేట్ రంగాన్ని కట్టబెట్టిన తర్వాత ధరలు పెరిగినాయి, తినడానికి పనికిరాదు. ఇవాళ నేను రైల్వే స్టేషన్లో, తిరుపతిలో రైల్వే స్టేషన్లో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని చూశాను. నేను గవర్నమెంట్కి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాయదలుచుకున్నా. పెద్ద తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ రైల్వే స్టేషన్లో. వేల మంది జనం దిగారు. ఎక్కేదానికి ఏం జరిగిందో కానీ మెట్ల మీద 30 గంటల సేపు జనం బిడ్డలను ఎత్తుకున్నటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఆ మెట్ల మీద నిలబడి ఒకరో ఇద్దరు కానీ పడితే తొక్కిసలాట జరిగి స్టాంపేడ్లో ఇంతకుముందు తిరుపతిలో గేట్లో అక్కడ క్యూలో చచ్చిపోయేటువంటి పరిస్థితి ఆసనమైంది. అందుకని ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సేవా సంస్థలన్నింటినీ ప్రైవేట్ రంగానికి కట్టబెట్టడం అంటే, ప్రైవేట్ రంగం వాళ్ళు ఏ రకంగానూ ఇప్పుడు ప్రైవేట్ రంగం ఆధ్వర్యంలో ఇప్పుడు మన తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వాళ్ళు ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తున్నారు. అందువల్ల ఈరోజు స్టాంపేడ్ జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం అంటే ప్రైవేటు ప్రజల యొక్క క్షేమానికి ప్రాధాన్యత ఇవ్వదు, వాళ్ళ లాభాలకే ప్రాధాన్యత తప్ప ఇంకోటేం కాదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం గుడిని, గుళ్ళో లింగాన్ని అన్నిటినీ ప్రైవేటీకరణ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి భక్తులు చాలామంది వస్తున్నారు. వాళ్ళ ఎవరికి కూడా ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితి రైల్వే స్టేషన్లో వచ్చింది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తక్షణం దేవస్థానం కూడా జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే భక్తులు తిరుపతికి చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. దేవస్థానం జోక్యం చేసుకొని పరిశీలన చేయమని నేను కోరుతున్నా. వెంటనే రేపు ఉదయం, ఇవాళ సాయంకాలం రైల్వే స్టేషన్లో లోపల మెట్ల మీద ప్రజలు ఏ రకంగా తిప్పలు పడుతున్నారో, బిడ్డలను ఎత్తుకున్నటువంటి వాళ్ళు, ముసలి ముతక దేవుడి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో పరిశీలన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. అందువల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదాన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇది అన్యాయం అని చెప్పేసి ఒక పిల్లోడు చంద్రబాబు నాయుడిని, ఏమండి స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి మీరు మూసేస్తున్నారని అడిగితే
వాడిని బెదిరిస్తూ మాట్లాడాడు. ప్రభుత్వ రంగంలో కార్మికులట సేవలు అందించట్లేదట. ప్రభుత్వ రంగంలో సేవలు అందించకపోతే ఇప్పుడు దాకా స్టీల్ ప్లాంటు ఎలా నడిచింది, ఎంత ఉత్పత్తి చేస్తుంది? ప్రైవేట్ రంగంలో సేవలు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానాల మీద ఒక సీరియస్ అబ్జెక్షన్ మేము రైజ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తాడా? కార్మికుల యొక్క పని గంటలు 8 గంటల నుంచి 13 గంటలు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తాడా? లేబర్ కోడ్ల పేరుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం 4 కోడ్లు ప్రవేశపెట్టి కార్మికుల యొక్క కనీస వేతనాలకి గ్యారెంటీ లేకుండా ఆఖరికి కార్మికుల యొక్క శ్రమకి తగిన ఫలితం సంగతి దేవుడెరుగు. కనీస వేతనాలు, ఆరోగ్యం, మహిళలకి రాత్రులు కార్మిక మహిళలు రాత్రులు పనిచేసే దానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అన్నిటిని ఎత్తిపారేస్తూ ఈరోజు బీజేపీ 4 కోడ్లు కార్మికులకి లేబర్ కోడ్స్ అనేటువంటి పేరుతో 40 రకాలైనటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో 4 కోడ్లు ప్రవేశపెట్టి యాజమాన్యానికి పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చే కార్పొరేట్ కంపెనీలకి లాభాలు చేకూర్చేదాని కోసం ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చి పెట్టారు. ఏపీసీసీ ఆదేశాల మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నియమించిన పరిశీలకుల సంఘటన సృజన్ అభియాన్ యొక్క అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు సుధా రామకృష్ణన్ సంస్థాగత నిర్మాణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీసీసీ ఆదేశాల మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నియమించిన పరిశీలకుల సంఘటన సృజన్ అభియాన్ యొక్క అధ్యక్షులు మరియు పార్లమెంటు సభ్యులు సుధా రామకృష్ణన్ సంస్థాగత నిర్మాణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంస్థాగత నిర్మాణానికి తిరుపతి జిల్లాలో పర్యటించి కాంగ్రెస్ నాయకులకు మార్గనిర్దేశం చేస్తారన్నారు. Observers has been appointed outside the state. No observers has been appointed in the own state and own district. Observers not appointed. Outside the state are coming. Not only Tirupati is happening, all over Andhra Pradesh this program is going. Party is a democratic party. Everybody have the right to rise there, give an opinion. This is the only party is welcoming everyone and listen everyone. So in democratic process, everyone participating. This is a family, Congress family. Everybody have different opinion, but leadership will sort out the issues. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలోని యోగి మల్లవరం గ్రామంలోని ప్రభుత్వ చెరువు భూమి అక్రమంగా ఆక్రమించుకున్నారని, దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ నేతలు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, రూరల్ కార్యదర్శి సుమన్ నేతృత్వంలోని ప్రతినిధులు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ని కలిశారు. ఈ సందర్భంగా వారు సమర్పించిన వినతి పత్రంలో తిరుచానూరు యోగి మల్లవరం గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి చెరువు ఉందని, ఆ చెరువును ఇప్పటికే కొంతమంది భూ కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారని, వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వారికి బత్తాసు పలుకుతున్నట్లు, చెరువు ఉండటం వల్ల ఆ ప్రాంతంలో నీటి సరఫరా వ్యవస్థ, పర్యావరణం ప్రతికూలంగా ప్రభావితమవుతున్నాయని వివరించారు. అయినా ఆ ప్రాంతపు చెరువును పూర్తిగా ఆక్రమించుకుని ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారని, దాదాపు కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జాకు గురవుతుంటే రెవెన్యూ అధికారులు పట్టినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం దాదాపు కొన్ని ఇళ్లను నిర్మాణం చేసి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని, కాబట్టి చెరువు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ కలెక్టర్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి దక్షిణ మాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య 145వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య చేసిన సేవలను స్మరించుకుని అమర్ రహే భోగరాజు పట్టాభి సీతారామయ్య అంటూ నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పిఆర్ఎల్ కుమార్, భాగవతుల జయలక్ష్మి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమరయోధుడు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి 145వ జయంతి సందర్భంగా రాముల వారి దక్షిణ మాడవీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద వారి చిత్రపటానికి కూటమి నాయకులు, మా బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యుల సహకారంతో
వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించడం జరిగింది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 31 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 23 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 8 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణలు కమిషనర్ను కోరారు. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని పెరుమాల్ హాస్పిటల్ వద్ద చెత్త ఎక్కువగా ఉందని తొలగించాలని, నారాయణపురం విద్యుత్ స్తంభాలు మార్చాలని, భూగర్భ డ్రైనేజీ లీకేజీలను అరికట్టాలని, మారుతి నగర్లో ఆక్రమణ నిర్మాణాలను తొలగించాలని, తిమ్మినాయుడు పాలెంలోని 2 ఎకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని, న్యూ బాలాజీ కాలనీలో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని, టిడ్గో ఇండ్ల కొరకు డబ్బులు కట్టాము ఇంకా ఇవ్వలేదని, మాకు ఇల్లు ఇప్పించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల దశాబ్దాల పాటు విరోచిత పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను కాలరాయటానికి దుర్మార్గంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు ఏఐటీయూసీ పట్టణ నాయకులు మురళి, శేఖర్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ కార్మిక చట్టాలను మార్చి లేబర్ కోడ్ తీసుకురావడానికి ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 2014లో నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా వచ్చింది మొదలుకొని ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో అనేక రకాల వస్తువుల ఉత్పత్తిలో భాగస్వాములైన కార్మికులపైన, దేశ ప్రజలకు పట్టెడన్నం పెడుతున్న రైతులపైన అనేక నల్ల చట్టాలు తెచ్చి వారి హక్కులను హరింపజేసిన నేపథ్యం జరిగిందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా సంవత్సరం పాటు రైతాంగం, కార్మికులు దానికి వ్యతిరేకంగా నల్ల చట్టాలు ఎత్తివేయాలని సుదీర్ఘ పోరాటం నిర్వహించారని తెలిపారు. దేశ ప్రజల ఆగ్రహ ఆవేశాలు చవిచూసిన ప్రధాని నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారని, కానీ ఈనాడు మరలా కార్మికుల చట్టాలను కాలరాయటానికి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఎత్తివేస్తున్నారని అన్నారు. దీనిని సభ్య సమాజం, ప్రజలు, రైతులు, కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించి పోరాట కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని నిలువరించాలని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా తీసుకుని రాలేదని, గత ప్రభుత్వాల కాలంలో వేలాది ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని ప్రైవేటు వ్యక్తులకు, అంబానీ, అదానీ లాంటి వారికి అప్పచెప్పడానికి కుట్ర పన్ని దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు కారు చౌకగా అమ్మివేస్తున్నారని, ఆ రంగాలలో పనిచేస్తున్న కార్మికులను వీధిన పడివేస్తున్నారని తెలిపారు. ఐక్య పోరాటాలు ఒక్కటే శరణ్యమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి వేలన్, ఏఐటీయూసీ నాయకులు మురళి, రాజేంద్ర బాషా, శేఖర్, అహ్మద్, సిరావుద్దీన్, సతీష్, సురేష్, ఏసయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికుల పాత చట్టాలను, కార్మికుల పాత చట్టాలను, లేబర్ కోడ్లను, లేబర్ కోడ్లను, లేబర్ కోడ్లను, కార్మికులపై కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, కార్మికులపై కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, కార్మికులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. తిరుచానూరులో గల అయ్యప్ప స్వామి ఆలయం నందు తిరుపతికి చెందిన ఆర్య వయస్సులు అయ్యప్ప ట్రేడర్స్ యాజమాని అయ్యప్ప ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వాముల భజనల నడుమ అయ్యప్ప స్వామి పడి పూజ జరిగింది. తిరుచానూరులో గల అయ్యప్ప స్వామి ఆలయం నందు తిరుపతికి చెందిన ఆర్య వయస్సులు అయ్యప్ప ట్రేడర్స్ యాజమాని అయ్యప్ప ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వాముల భజనల నడుమ జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. తిరుచనూరు గ్రామంలోని శ్రీ పద్మావతి మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు తానుకొండ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రథోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలకు, భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. తిరుచనూరు గ్రామంలోని శ్రీ పద్మావతి మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు తానుకొండ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రథోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలకు, భక్తులకు అన్నదానం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రవిచంద్ర గుప్తా, కళ్యాణ్, అశ్విత్, లోకనాథన్ గుప్తా,
సుదర్శన్ గుప్తా, ఉమా మహేష్, పటేల్, సాయి, మహదేవ్, శంకర్ నాటారు, అశోక్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల కొండపై నుంచి తిరుపతికి వస్తున్న ఓ కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో మొదటి ఘాట్ రోడ్ లో అదుపు తప్పి డివైడర్ నుండి కొని బోల్తా పడింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 4 భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనానికి ముందు వెనుక వాహనాలు లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పిందని స్థానికులు వివరించారు. కారును అధికారులు తిరుపతికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంది. రైతులు ఇంటింటి సందర్శన చేసి ప్రభుత్వం అందిస్తున్న పథకాల లబ్ధిని తదితర అంశాలను రైతులకు వివరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. చంద్రబాబు ప్రైవేటీకరణ మత్తులో జోగుతున్నారు. తమలాంటి వాళ్ళ విమర్శలు వినపడనట్టు నటిస్తూ రాష్ట్రాన్ని అదాని ప్రదేశ్ గా మార్చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సిపిఎం మాజీ పార్లమెంటు సభ్యులు పెనుమల్లి మధు. చెరువు కబ్జాదారులపై చర్యలు తీసుకోండి. తిరుచనూరులో యోగి మల్లవరం ప్రభుత్వ చెరువు భూమి ఆక్రమణ. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కి వినతి పత్రం సమర్పించిన సిపిఎం నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.